తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఓట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 77వ ఆడికృతిక పర్వదినం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి కలిసి సమర్పించారు. వీరికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆనందగిరి కింద నుంచి హరోం హర అంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ స్వామి దర్శనం చేసుకున్నారు. కొండపైకి చేరుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. గర్భాలయం ముందు ప్రధాన అర్చకుల చేత పట్టువస్త్రాలు సమర్పించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ముఖ మండపంలో వేద ఆశీస్సులు ఆలయ అర్చకులు అందించారు. స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని ఆలయ ఈవో యువరాణి అందించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెంట వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ దగ్గరుండి దర్శనం చేయించారు. ప్రతి ఏటా ఆడికృతిక పర్వదినాన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దాటుకొని రావాలనే కదా ఊరుకునేది బాబు. ఒకరన్నా దర్శనం అయిన రాండి. మేడం మేడం కొద్దిగా ముందుగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఆడకృతి మరియు శ్రీకృష్ణాష్టమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం భగవంతుని ఆశీస్సులతో అందరూ కూడా చాలా చల్లగా భగవంతుని ఆశీస్సులతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పాకాలకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ప్రతి సంవత్సరం గత 10-15 ఏళ్ళగా ఈ విధంగా ఆనవాయితీగా మేము సారి తీసుకువస్తాము. అదేవిధంగా ఈరోజు కూడా సారి తీసుకురావడం జరిగింది. భగవంతుడి ఆశీస్సులు, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.